ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 8th హౌస్లో కనుక శాటర్న్ ఉన్నట్టయితే, అంటే అష్టమ స్థానంలో శని ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి శుభాశుభ ఫలితాన్ని ఇస్తాడు శని అష్టమంలో అనేది తెలుసుకుందాము. అష్టమంలో శని ఉండడం అనేది కొంతవరకు మనము నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. అయితే శని యొక్క బలం వలన, శని యొక్క పాజిటివిటీ వలన మంచి ఫలితాలు కూడా, అంటే శుభ ఫలితాలను కూడా శని ఇవ్వగలడు అష్టమంలో. అయితే అష్టమం అనేది ఒక దుస్థానం. 6, 8, 12 ఈ 3 దుస్థానాలు, వాటిలో అష్టమం అనేది ఒక దుస్థానము. ఇటువంటి దుస్థానంలో శని ఉండడం వలన ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేది అవగాహన తెచ్చుకొని, శని మహాదశ కనుక స్టార్ట్ అవుతుంది అంటే శని మహాదశ నడుస్తున్నప్పుడు రెమెడీస్ చేసుకుంటూ ఉండడం అనేది ఈ శని యొక్క నెగిటివిటీని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి చర్యగా మనం భావించవచ్చు. అయితే అష్టమం యొక్క కారకత్వాలు ఏంటి అని కనుక చూసినట్టయితే, ఆయుష్స్థానము అష్టమము, అలాగే ఏదైనా సరే సడన్గా ఈవెంట్స్ జరగడం, సడన్ ఈవెంట్స్ అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆకస్మికంగా జరగడము, దాన్ని సూచించేటువంటి హౌస్ అష్టమ స్థానము. అలాగే వేదాంత విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మెటీరియల్ ఎడ్యుకేషన్ కాకుండా ఆధ్యాత్మిక విద్య, వీటిని సూచించే స్థానము అష్టమ స్థానము. మంత్ర విద్య, జ్యోతిషము, వేదాంతము, ఇవన్నీ కూడా అష్టమం రూల్ చేస్తుంది. అదేవిధంగా వారసత్వంగా రావాల్సిన సంపద, ఇన్సూరెన్స్ నుంచి రావాల్సినటువంటి ధనం కావచ్చు, వీటిని సూచించే హౌస్ కూడా 8th హౌసే. అంతు చిక్కనటువంటి విషయాలు, చాలా గూఢంగా ఉండేటువంటి విషయాలు, రహస్యాలు, వీటిని సూచించే హౌస్ అష్టమ స్థానం. అదేవిధంగా సీక్రెట్ యాక్టివిటీస్, గుప్తంగా ఉండేటువంటి యాక్టివిటీస్, వీటికి సంబంధించిన స్థానము అష్టమ స్థానం. అదేవిధంగా అష్టమం అనేది డిలేస్ని, అంటే ఆలస్యాన్ని, నిరుత్సాహాన్ని, డిసప్పాయింట్మెంట్స్ని, వీటిని సూచిస్తుంది అష్టమ స్థానం. ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ ఇవ్వడము అనేది అష్టమం యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఫారిన్ ల్యాండ్, ఫారిన్లో ఉండే సెటిల్మెంట్, ఇవన్నీ కూడా సూచిస్తుంది 8th హౌస్. క్రూర స్వభావము, నేర చరిత్ర, వీటిని సూచించే హౌస్ కూడా అష్టమ స్థానమే. అదేవిధంగా సర్జన్స్ని సూచించే స్థానం అష్టమ స్థానం. మంచి సర్జన్గా, ఒక డాక్టర్గా, సర్జన్గా పేరు తెచ్చుకోవాలంటే అష్టమ స్థానం బలంగా ఉన్నప్పుడు ఎంతగానో సహాయపడుతుంది ఆ స్థానము. రీసెర్చ్ను సూచించే స్థానం అష్టమ స్థానం. తనకంటే ఉన్నతమైనటువంటి విషయాలను, తన పరిధిలో కంటే ఉన్నతమైనటువంటి విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, వేదాంతపరమైన, మంత్రపరమైన విషయాల్ని ఎక్కువగా తెలుసుకోవాలి అని కుతూహలపడ్డము, అలాగే రీసెర్చ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండడము, ఇవన్నీ కూడా అష్టమం ఇచ్చేటువంటి రిజల్ట్స్. గుప్త నిధులను సూచిస్తుంది అష్టమ స్థానము. రిస్క్ టేకింగ్ నేచర్ని సూచిస్తుంది అష్టమ స్థానం. రిస్క్ తీసుకోవడం అనేది తెలియజేస్తుంది 8th హౌస్ అనేది. అలాగే కుట్ర చేయడము, తన మీద కుట్ర చేయడము, కుట్రగా బలపడము, ఇవన్నీ సూచించే స్థానం 8th హౌస్. మంత్ర విద్యల్ని సూచిస్తుంది 8th హౌస్. అలాగే దొంగతనాలు, కొట్లాటలు, యాక్సిడెంట్స్, వీటన్నిటిని సూచిస్తుంది 8th హౌస్. మ్యారిటల్ హ్యాపీనెస్ అంటే వైవాహిక సుఖాన్ని చూపిస్తుంది 8th హౌస్. ఇటువంటి 8th హౌస్లో శని కనుక ఉన్నట్టయితే ఎటువంటి సమస్యలు ఇస్తాడని చూసినట్టయితే, మొట్టమొదటిగా శని 8th హౌస్లో ఉండి 8th హౌస్ కనుక తన శత్రుక్షేత్రం కనుక అయినట్టయితే కొంత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వైవాహిక సమస్యలు, అందులోనూ కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యల కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఎక్కువగా కొట్లాటలు, ఘర్షణ వైఖరి, ఇవన్నీ ఎక్కువగా ఉండడం అనేది మనం చూడొచ్చు. వక్రించినప్పుడు శని అష్టమంలో మరింతగా ఈ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఇస్తాడు. శని 2nd హౌస్లో 8th హౌస్లో ఉండడం అనేది మ్యారీడ్ లైఫ్కి అంత మంచి ప్లేస్మెంట్గా మనం చూడలేము. అయితే 8th హౌస్లో ఉన్నటువంటి శని దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. అదేవిధంగా 8th హౌస్ అనేది 10th హౌస్కి 11th హౌస్. 10th హౌస్ నుంచి చూసినట్టయితే దానికి 11th హౌస్ 8th హౌస్ అవుతుంది. కాబట్టి 8th హౌస్లో శని స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి 8th హౌస్ శని యొక్క స్వక్షేత్రం అయ్యి అందులో కనుక శని ఉన్నట్టయితే అది కెరియర్ రిజల్ట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. శని యొక్క మహాదశలో వారి కెరియర్లో చాలా మంచి ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ప్రమోషన్ రావడం కావచ్చు, శాలరీ పడడం, ఇటువంటి చాలా
ఉత్సాహకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి శని యొక్క మహాదశలో. అలాగే యాక్సిడెంట్స్కి కారకుడు శని అష్టమంలో ఉండి క్రూరగ్రహమైనటువంటి కుజుడితో, రాహుతో, ఇటువంటి గ్రహాలతో శని కనుక ఉన్నట్టయితే అష్టమంలో కొంత యాక్సిడెంట్స్కి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. శని రాహువుల యుతి అష్టమంలో ఉన్నప్పుడు సమస్యలు ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే శని రాహుల యుతికి శ్రాపతి యోగం అని పేరు. ఇటువంటి శని రాహుల యుతి అష్టమంలో ఉండడం అనేది మనం కొంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అష్టమంలో ఉన్నటువంటి శని మీద కనుక గురుదృష్టి ఉన్నట్టయితే చాలా మటుకు నెగిటివిటీ అనేది తగ్గుతుంది. అలా కాకుండా గురుదృష్టి లేకుండా అష్టమంలో శని ఉండి అది శనికి శత్రుక్షేత్రం అయ్యింది, లేదా నీతక్షేత్రము నీచులో ఉండడము, హస్తంగతం చెంది ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక శని ఉన్నట్టయితే, వక్రించడం కూడా, ఇటువంటి స్థితిలో కనుక శని ఉన్నట్టయితే ఎక్కువగా సమస్యల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానం అనేది కొంత పరిశ్రమ చేసి స్ట్రగుల్ని అనుభవించి తర్వాత జీవితంలో పైకి రావడం అనేది సూచిస్తుంది. అలాగే రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారికి అష్టమంలో శని చాలా బాగా సహాయపడతారు. వీరికి రీసెర్చ్ అనేటువంటి ఒక యాటిట్యూడు, విషయాన్ని లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేయడము అనే స్వభావం ఉంటుంది. కాబట్టి ఈ రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారు అష్టమ శని కనుక ఉన్నట్టయితే, వారి జన్మజాతకంలో లగ్నం నుంచి అష్టమంలో కనుక ఉన్నట్టయితే శని, అటువంటి శని మహాదశలో కెరియర్లో చాలా మంచి విజయాల్ని సాధిస్తారు. సాధారణంగా అష్టమంలో శని నుండి శని మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే చేసేట పనుల్లో కొంతవరకు జాప్యము, ఆలస్యం జరుగుతూ ఉండడము, విసుగు వస్తూ ఉండడము, పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, ఇటువంటి సమస్యల వలన చాలా మానసికంగా చికాకుని కలిగిస్తూ ఉంటాడు శని. అదేవిధంగా ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అష్టమంలో శని యొక్క ప్లేస్మెంట్ చాలా బాగా సహాయపడుతుంది. శని 4th లార్డ్, 9th లార్డ్, 12th లార్డ్ అయ్యి అష్టమంలో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు ఫారిన్ సెటిల్మెంట్ విషయంలో. అదేవిధంగా శని అష్టమంలో ఉండి విపరీత రాజయోగంలో కనుక ఉన్నట్టయితే, అంటే శని 6th లార్డ్ లేదా 8th లేదా 12th లార్డ్, 6th లార్డ్ లేదా 12th లార్డ్ అయ్యి 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు తన యొక్క మహాదశలో. ఈ విధంగా శని శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇస్తాడు అష్టమంలో. ప్రతి లగ్నానికి కూడా అష్టమంలో ఉన్నటువంటి శని ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అని కొంత అవగాహన తెచ్చుకోవడం అనేది మంచిది. ఈ వీడియోలో నేను ఒక చార్ట్లో శని యొక్క అష్టమ స్థితి వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ప్రతి లగ్నానికి అనేది క్లుప్తంగా కొన్ని బేసిక్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ శని అష్టమ స్థానంలో ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకున్నాము. మొట్టమొదట మేషలగ్నానికి కనుక వచ్చినట్టయితే శని కనుక అష్టమంలో ఉంటే, వృశ్చికంలో కనుక ఉన్నట్టయితే శని 10th హౌస్కి 11th హౌస్కి అధిపతి. అయితే 11th హౌస్గా బాధకుడు అవుతాడు శని మేషలగ్నానికి. ఎందుకంటే మేషం అనేది చరరాశి. ఇటువంటి శని 8th హౌస్లో ఉంటే కొంతవరకు ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 10th హౌస్కి అధిపతిగా, అది కూడా కేంద్రాధిపతిగా శని అష్టమంలో ఉన్నప్పుడు మేషలగ్న జాతకులకి కెరియర్లో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే 10th హౌస్, 11th హౌస్ ఈ రెండు శని యొక్క ఆధిపత్యాలు. 10th హౌస్ అనేది కెరియర్ని సూచించేటువంటి హౌస్. అటువంటి 10th హౌస్కి అధిపతి అయ్యి శని 8th హౌస్లో ఉన్నప్పుడు 10th హౌస్ నుంచి 8th హౌస్ అనేది 11th హౌస్ అవుతుంది. 12, 11. కాబట్టి కెరియర్లో చాలా మంచి ఫలితాలను ఇస్తారు శని అష్టమంలో ఉండి మేషలగ్న జాతకులకి. అయితే బుధుడితో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉన్నట్టయితే కొంతవరకు సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అష్టమంలో శని బుధతో లేదా శుక్రుడితో లేదా ఇద్దరితో కలిసి కనుక ఉన్నట్టయితే. అదేవిధంగా 4th హౌస్ అనేది కర్కాటకం అవుతుంది. 4th లార్డ్ చంద్రుడు అవుతాడు. ఇటువంటి చంద్రుడు వృశ్చికంలో నీచలో ఉంటాడు. అష్టమంలో శని నీచలో ఉన్నప్పుడు చంద్రుడితో కలిసి కొంతవరకు మానసిక సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది విదేశాల్లో స్థిరపడడానికి ఇటువంటి వాటికి కొంతవరకు సహాయపడేటువంటి ప్లేస్మెంట్. అయితే ఇక్కడ చంద్రుడికి నీచభంగం కనుక జరిగినట్టయితే చాలా మంచి ఫలితాలను ఇంకా చాలా బలంగా ఇస్తుంది ఈ ఫారిన్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఫలితాలని. ఉదాహరణకి కుజుడు 2nd హౌస్లో ఉండి 8th హౌస్ను చూడడంలో, అయితే 8th హౌస్లో శని చంద్ర కుజం ఉండడం అనేది
ఫారిన్ సెటిల్మెంట్కి మంచి కాంబినేషన్గా చూడొచ్చు. ఈ విధంగా. అలాగే తర్వాత వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే శని 8th హౌస్లో అంటే ధనస్సులో కనుక ఉన్నట్టయితే ఇక్కడ శనికి 9th లార్డ్షిప్ అలాగే 10th లార్డ్షిప్ అనేది ఇవ్వబడింది. ఈ లగ్నానికి శని యోగకారకుడు అలాగే బాధకుడు కూడా అవుతాడు. ఇటువంటి శని 8th హౌస్లో ఉండడం అనేది ఫారిన్ సెటిల్మెంట్కి మంచిది, కెరియర్ డెవలప్మెంట్కి కూడా మంచిది. ఎందుకంటే ఇక్కడ కూడా 10th లార్డ్ అయ్యి 11th హౌస్, అక్కడి నుంచి 11th హౌస్ అనేటువంటి 8th హౌస్లో శని ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఫారిన్ సెటిల్మెంట్కి అలాగే కెరియర్కి కూడా చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు శని యొక్క ప్లేస్మెంట్. మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే శని 8th హౌస్లో స్వక్షేత్రంలో ఉంటాడు. ఇటువంటి శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అష్టమంలో. ఎందుకంటే శని ఈ లగ్నానికి 8th and 9th లార్డ్ అవుతాడు. అటువంటి శని మిథున లగ్నానికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు 8th హౌస్లో. అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కానీ శని మహాదశ వచ్చినప్పుడు వాటి నుంచి పర్మనెంట్గా వరకు క్యూర్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మిథున లగ్నానికి శని యోగకారకుడు అవుతాడు. అయితే రవి, కుజ ఇటువంటి గ్రహాలతో కలిసినప్పుడు శని కొంత సమస్యలను ఇస్తాడు మిథున లగ్న జాతకులకి. ఇక్కడ కుజుడు ఉచ్చలో కూడా ఉంటాడు కాబట్టి. ఇక కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే శని అష్టమంలో కుంభంలో ఉంటాడు. సెవెంత్ హౌస్ అనేది మకరం అవుతుంది. 7th లార్డ్ అలాగే 8th లార్డ్ అవుతాడు శని. అయితే ఇక్కడ 8th హౌస్ అనేది మూల త్రికోణ స్థానం అవుతుంది. కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువ ఇవ్వడము, ధన వ్యయం చేయడము, కుటుంబంలో కొంతవరకు ఎక్కువగా కలహాలు ఉండడము ఇవి ఉంటాయి కర్కాటక లగ్న జాతకులకి 8th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే. ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు శని యొక్క ప్లేస్మెంటు కుంభంలో కర్కాటక లగ్నానికి. దానికి తోడు బుధుడు, శుక్రుడు కూడా ఉన్నట్టయితే మరింతగా సమస్యలు ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఫారిన్ సెటిల్మెంట్కి చాలా మంచిది. ఉదాహరణకి శని బుధులు ఇద్దరూ కలిసి 8th హౌస్లో ఉండడం అనేది ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి మంచి ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. ఎందుకంటే బుధుడు 12th లార్డ్ అలాగే 3rd లార్డ్ కూడా అవుతాడు కాబట్టి కర్కాటక లగ్నానికి. ఇక సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే శని 6th లార్డ్ అలాగే 7th లార్డ్ అవుతాడు. ఇక్కడ 7th హౌస్ అనేది కేంద్ర స్థానం అయింది, అలాగే కుంభం అనేది మూల త్రికోణం అయింది కాబట్టి శని ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అంటే మీనంలో ఉంటాయి. అంటే 7th లార్డ్గా శని ఎక్కువ పాజిటివ్గా అవుతాడు. ఎందుకంటే మూల త్రికోణ స్థానానికి అధిపతి అవుతాడు కాబట్టి. 8th హౌస్లో ఉన్నటువంటి శని వీరికి చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. ఫారిన్ సెటిల్మెంట్ ఇవ్వడము, ఫారిన్ ల్యాండ్లో ఎక్కువ సంవత్సరాలు ఉండడం ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్గా మనం చూడొచ్చు. ఇది శనికి చాలా మంచి ప్లేస్మెంట్గానే మనం చూడాల్సి ఉంటుంది. సింహ లగ్నానికి అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్లేస్మెంట్. అందులోనూ గురువు ఇంట్లో శని ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక కన్యా లగ్నం విషయానికి వచ్చినట్టయితే 8th హౌస్ అనేది మేషం అవుతుంది. అది శనికి నీచ స్థానం. అయితే శని వీరికి 5th లార్డ్ అలాగే 6th లార్డ్, 5th లార్డ్ అలాగే 6th లార్డ్ అవుతాడు. ఇటువంటి శని వీరికి ఎక్కువగా సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్గా చూడొచ్చు. అయితే విపరీత రాజయోగం ఉంది కాబట్టి వీరు అల్టిమేట్గా సక్సెస్ అనేది పొందుతారు శని యొక్క మహాదశలో. అయితే 5th లార్డ్ అయ్యి 8th హౌస్లో ఉండడం వల్ల కొంతవరకు సంతాన సమస్యలు, సంతానం విషయంలో కొంతవరకు డిసప్పాయింట్మెంట్స్, లేట్గా సంతానం అవ్వడము
పుట్టిన సంతానానికి అనారోగ్య సమస్యలు ఉండడము ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కన్యా లగ్న జాతకులకి. ఇటువంటి శనితో కనుక గురు చంద్ర కుజ చంద్ర గురు ఇటువంటి ప్లానెట్స్ ఉంటే సమస్యల తీవ్రత అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తులా లగ్నం విషయానికి వచ్చినట్టయితే అష్టమం అనేది వృషభం అవుతుంది. ఇక్కడ శని ఉన్నట్టయితే శని వీరికి ఫోర్త్ లార్డ్ అలాగే ఫిఫ్త్ లార్డ్ అయ్యి యోగకారకుడుగా ఉంటాడు శని ఈ జాతకులకి. ఇటువంటి తులాలగ్న జాతకులకి శని ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు 8th హౌస్లో. అయితే ఫోర్త్ లార్డ్ అయ్యి 8th హౌస్లో ఉండడం వలన విదేశాల్లో స్థిరపడడానికి చాలా మంచి ప్లేస్మెంట్గా చూడొచ్చు. కెరియర్లో కూడా మంచి విజయాలను అందుకుంటారు 8th హౌస్ సాటర్న్ వలన తులా లగ్న జాతకులు. అయితే రవి చంద్ర గురు ఇటువంటి గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే కొంతవరకు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అష్టమంలో ఉన్నటువంటి శని వలన తులా లగ్న జాతకులకి. ఇక వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే మిథునంలో 8th హౌస్లో శని ఉన్నట్టయితే శని వీరికి 3rd లార్డ్ అలాగే 4th లార్డ్ అవుతాడు. థర్డ్ లార్డ్ అండ్ 4th లార్డ్ అయినటువంటి శని 8th హౌస్లో ఉండి కొంతవరకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 4th లార్డ్ అయిన శని మూల త్రికోణానికి ఆధిపత్యం వహించడం వలన ఎక్కువగా కెరియర్ సంబంధమైన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అయితే 3rd లార్డ్ కూడా అయినందువలన కొంతవరకు బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండడము ఇటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృశ్చిక లగ్న జాతకులకి. బుధ అలాగే శనుల కలయిక 8th హౌస్లో కొంతవరకు సమస్యల తీవ్రతని పెంచుతుంది వృశ్చిక లగ్న జాతకులకి. ఇలా ప్రతి లగ్నానికి కూడా శని యొక్క ఆధిపత్యాలు ఏంటి అనే దాన్ని బట్టి అష్టమ స్థానంలో శని ఫలితాలు అనేవి కొంతవరకు మారుతూ ఉంటాయి. అలాగే ధనుసు విషయానికి వచ్చినట్టయితే ధను లగ్నానికి అష్టమంలో శని కర్కాటకంలో ఉంటాడు. ఇది చంద్రుడి ఇల్లు. శనికి శత్రుక్షేత్రము. కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని 2nd లార్డ్ అవుతాడు అలాగే 3rd లార్డ్ కూడా అవుతాడు కర్కాటక లగ్న జాతకులకి. ఇటువంటి శని 8th హౌస్లో ఉండి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ధను లగ్న జాతకులకి. అదేవిధంగా శనితో కనుక బుధ శుక్ర ఉన్నట్టయితే బుధుడు కానీ శుక్రుడు కానీ ఇద్దరు కానీ ఉన్నట్టయితే కొంతవరకు సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే శని లగ్నాధిపతి అలాగే ద్వితీయాధిపతి 2nd లార్డ్. అటువంటి శని కనుక 8th హౌస్ అంటే సింహంలో కనుక ఉన్నట్టయితే కొంతవరకు ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు కుటుంబ తగాదాలు ఇవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సింహం అనేది శనికి శత్రుక్షేత్రము రవి యొక్క ఇల్లు కాబట్టి ఈ విధంగా కొంత మిశ్రమ ఫలితాలని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది శని యొక్క మహాదశలో. అయితే చంద్ర కుజ గురు ఈ గ్రహాలతో కలిసినటువంటి శని మరింతగా ఎక్కువగా సమస్యలను ఇస్తాడు మకర లగ్న జాతకులకి అష్టమంలో ఉన్నప్పుడు.
ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే లగ్నాధిపతి అలాగే వ్యయాధిపతి అవుతాడు శని. ఇటువంటి లగ్నానికి 8th హౌస్ అంటే కన్యలో కనుక శని ఉన్నట్టయితే వ్యయాధిపతి అష్టమంలో ఉండడం వల్ల విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతుంది కాబట్టి మంచి రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తాడు శని. విదేశంలో స్థిరపడడానికి ఈ ప్లేస్మెంట్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. అయితే గురువుతో చంద్రుడితో కలిసిన శని కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఇస్తాడని చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ స్థానంలో కుంభలగ్న జాతకులకి. అయితే లగ్నమే మూల త్రికోణ స్థానమైంది కాబట్టి శని ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు 8th హౌస్లో ఉన్నప్పటికీ కూడా కుంభలగ్న జాతకులకి. అదేవిధంగా మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే శని 12th లార్డ్ అలాగే 11th లార్డ్ కూడా అవుతాడు. ఇక్కడ ఎక్కడైతే గ్రీన్ కలర్ వచ్చిందో అది మూల త్రికోణ స్థానం కాబట్టి అది ఎక్కువగా ఇంపార్టెంట్ హౌస్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యయం అనేది మూల త్రికోణం అయింది కాబట్టి కొంతవరకు సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది 8th హౌస్లో కనుక శని ఉన్నట్టు. 8th హౌస్ అనేది తొల అవుతుంది, అది శనికి ఉచ్చస్థానం. అయితే 12th లార్డ్ 8th హౌస్లో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి విపరీత రాజయోగం అనేది యాక్టివేట్ అవుతుంది. విదేశాల్లో స్థిరపడడానికి, ధనయోగానికి, ఇలాంటి వాటికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు శని అష్టమంలో ఉండి. ఈ విధంగా ప్రతి లగ్నానికి కూడా శని తనదైనటువంటి ఆధిపత్యాల రీత్యా మూల త్రికోణం ఏదైంది అనే దాన్ని బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. ఏదేమైనా శని కనుక ఏ హౌస్లో ఉన్నా సరే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఉండకూడదు కన్యా లగ్నానికి. ఇక్కడ శని నీచలో ఉంటాడు కాబట్టి రవితో కలిసి ఉన్నప్పుడు నీచభంగం అనేది జరిగి చాలా చక్కటి యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే 6th లార్డ్గా శని 8th హౌస్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ 6th అనేది మూల త్రికోణమైంది. అటువంటి 6th లార్డ్గా శని 8th హౌస్లో ఉండి నీచభంగం జరుగుతుంది కాబట్టి రవితో కలిసినప్పుడు చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా శని యొక్క మూల త్రికోణ స్థానం ఆధిపత్యము అలాగే ఇతర ఆధిపత్యాలని పరిగణలోకి తీసుకుని నీచలో ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా అనే దాన్ని కన్సిడర్ చేసి మనం ఫైనల్గా ఒక డెసిషన్కి రావాల్సి ఉంటుంది. శని మహాదశ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అష్టమ స్థానంలో అనేది అనలైజ్ చేసేటప్పుడు. ఈ విధంగా శని అష్టమంలో ఉండి ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనం కొంతవరకు డిస్కస్ చేసుకున్నాము. అష్టమంలో శని కనుకున్నట్టయితే తప్పకుండా శనికి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎంత యోగవంతమైన ప్లేస్మెంట్లో ఉన్నా శనికి రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా మటుకు నెగిటివిటీ తగ్గి చేసేటువంటి పనుల్లో అవరోధాలు ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి అవ్వడానికి రెమెడీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని ఆధ్యాత్మిక సాధనకు చాలా బాగా సహాయపడతాడు కాబట్టి ఎక్కువగా డివైన్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడము, తరచూ టెంపుల్ విజిట్స్ చేస్తూ ఉండడము, క్షేత్ర దర్శనం చేస్తూ ఉండడము, అన్నదానం చేస్తూ ఉండడము, ఇవన్నీ కనుక చేస్తున్నట్టయితే శని చాలా పాజిటివ్గా ఉండి ఆ జాతకుడికి చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెగిటివిటీ చాలా తగ్గుతుంది రెమెడీస్ పాటించడం వలన. ఆ రెమెడీస్ చేసుకోవడం వల్ల ఇటువంటి ప్రయోజనాలను మనం పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.